జనరల్గా ఉపవాసం అంటే చాలామందిలో తినడం, అర్లీ మార్నింగ్ తినడము, తాగడము, ఉపవాసం ఉండడం, మళ్ళీ తినడం, తాగడం అయిపోయింది. కాదు, మనము ఉపవాసం ద్వారా ఆ అల్లాహతాలా యొక్క నిబద్ధత, ఆయనకు చేరువయ్యేదానికి చేసే ప్రయత్నం, ముఖ్యంగా మన అలవాట్ల ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా ప్రపంచంలో ముస్లిం అనేవాడు ఒక ఆదర్శవంతుడుగా నిలవాలి అంటే ఇవన్నీ నిబద్ధతతో మనం ఇవన్నీ ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం అనేది శాస్త్రీయపరంగా కూడా చూసుకుంటే ఒక క్లినికల్ ఫేస్లో స్టడీస్ ద్వారా తెలియడం ఏమంటే, మనలో చాలా వరకు మన తిండి ద్వారా కానీ ఇతర యొక్క అలవాట్ల ద్వారా కానీ మన కణాలు చనిపోతూ వస్తుంటాయి. ఉపవాసం ఉండడం వల్ల మన కొత్త కణాలు ఆ ఒక ప్రక్రియ జరిగి కొత్త కణాలు ఏర్పడము, మరియు మనకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే శక్తి రావడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా రంజాన్ మాసంలో మనము కొన్ని సూత్రాలు పాటిస్తాం. ఒకటి, ప్రణాళిక. ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు నమాజ్ పోవాలి, ఉపవాసం ఎన్ని గంటలకు ఉండాలి, ఇలా ఒక పద్ధతి, అది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాం. ఒక పద్ధతి. రెండోది, ఖురాన్ పఠనం. ఖురాన్ పఠనం ద్వారా మనకు చాలా విషయాలు ఇస్లాం గురించి, అల్లాహ్ తాలా తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు బోధించిన అనేక విషయాల గురించి తెలుస్తాయి. మూడవది సెహరీ, ఇఫ్తార్, ఈ రెండు. నాలుగో విషయము మనకు జిక్ర్, అల్లాహ్ యొక్క జిక్ర్. మనము అంటే నమాజ్ చేయడము, తర్వాత జిక్ర్ చేయడం, ఇవన్నీ ఒక భాగం దీంట్లో. ఐదో విషయము మనకు చివరి 10 రోజులు, రంజాన్ యొక్క చివరి 10 రోజుల్లో లైలతుల్ ఖదర్. లైలతుల్ ఖదర్ 1000 రాత్రులకు ఒక రాత్రి సమానమైన రాత్రి. దాన్ని చివరి 10 రోజుల్లో అల్లాహ్ తాలా వెతుకోమంటాడు. ముఖ్యంగా బేస సంఖ్యలో ఉండే రాత్రులు. మరి ఇంకో విషయం ఏమంటే పుణ్యకార్యం. మనం ఏది చేసినా కూడా ఈ యొక్క మాసంలో 10 రూపాయలు ఇచ్చామంటే అది 70 రూపాయలతో సమానం. ఒక ఫర్జ్ నమాజ్ చేసామంటే ఒక 70 ఫర్జ్ నమాజులతో సమానం. అలా ఒక ఆఫర్, ఒక బంపర్ ఆఫర్ అల్లాహ్ తాలా మనకు ఆస్వాదించారు. తర్వాత మనకు దీనిలో ముఖ్యమైనది ఈ జకాత్, సదఖా, ఫిత్రా. దాని ద్వారా ప్రతి పేదవాడు కూడా ధనవంతుడితో పాటుగా, ఇతరులతో పాటుగా ఈద్ను సెలబ్రేట్ చేయగలుగుతాడు, రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేయగలుగుతాడు. మరీ ముఖ్యంగా మన ఇస్లాంలో ఒక ఆటో రిక్షా వాడు కానివ్వండి, ఒక హమాలి కానివ్వండి, తర్వాత అతను బిలీనియర్ కానివ్వండి, దైవం ముందర సమానులు. నమాజ్ చేసేటప్పుడు ఒక రాజు పక్కన ఒక ఆటో రిక్షా తోలేవాడు కూడా పక్కన నిలబడి నమాజ్ చేయగలిగే ఒక అర్హత ఉండే ఏదన్నా మనకు ఒక ఇది ఉందంటే ఇది కేవలం ఇస్లాం మతంలో మాత్రమే ఉంది. ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మికంగా, మరి ముఖ్యంగా ఈ ఉపవాసం అనేది ఆత్మ శుద్ధి చేసుకోవడం. మనలో మన ఆత్మను శుద్ధి చేసుకోవడం అంటే మనలో ఉండే చెడు గుణాలను, చెడు అలవాట్లను పాలదోలి ఒక రంజాన్ మాసంలోనే కాదు, ఈ ఒక మాసంలో మనం ఆచరిస్తగిన అది జీవితకాలం అలాగే చాలా విషయాల్లో అలాగే మనకు తోడుండి మనం అదొక అలవాటుగా తయారవుతుంది. కాబట్టి ఇన్ని సద్గుణాలు కలిగిన ఈ యొక్క పవిత్రమైన రంజాన్ మాసం దేవుడు మనకు ఈ సంవత్సరం భాగ్యం కలిగించాడంటే మనం అందరం అదృష్టవంతులం. మరి చాలా తక్కువ సమయం ఉంది, చాలామంది మాట్లాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.
శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.